అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. రైతులందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం అనేది ఎప్పుడు నిధులు ఇస్తుందని చెప్పి చాలామంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు. అయితే దానికి సంబంధించి అయితే మనకు ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. సో రైతులకు సంబంధించి డబ్బులు అనేవి అయితే ఖాతాలో ఎప్పుడు జమ చేస్తారని చెప్పి చాలామంది అడిగారు. సో దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందామండి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది. అలాగే చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుంది. అందుకోసం మీరు వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. అప్పుడే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ మీకు తెలుస్తుంది. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ గత ప్రభుత్వంలో చూసుకుంటే రైతు బంధు కింద డబ్బులు అనేవి అయితే ఇచ్చేవారు. 10,000 రూపాయలు అనేవి అయితే ఇచ్చేవారు అనమాట. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి విడతల వారీగా డబ్బులు అనేవి అయితే పంచేవారు. అంటే 5,000 ఒకసారి 5,000 ఒకసారి గత ప్రభుత్వాలు అయితే పంచేవారు అనమాట. అయితే ఆ రైతు బంధు పథకాన్ని కాస్త రైతు భరోసాగా మార్చి ఈ యొక్క ప్రభుత్వం అయితే రైతులుగా అందరికీ కూడా ఆదుకోవాలనుకుంటుంది. అంటే ఇక్కడ ప్రతి రైతుకి కూడా 15,000 రూపాయలు అయితే అందించనుందన్నమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే 7,500 రూపాయలు అనేవి అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాలో అయితే జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే రైతులందరికీ కూడా ఈ యొక్క పథకం వల్ల చాలా మేలు అయితే చేకూరుతుందన్నమాట. అయితే ఈ 7,500 రూపాయలు అనేవి ఎప్పుడు ఇస్తారని చెప్పి చాలామంది రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ మనకు చూసుకుంటే ఎకరానికి ఇస్తారా అని చెప్పి చాలామంది కూడా కామెంట్ చేయడం జరిగింది. ఇక్కడ కొంతమంది రైతుల మేరకు ఏంటంటే ముందుగా 5 ఎకరాలు అయితే ఇచ్చేవారు. 5 ఎకరాలకి ఈ యొక్క 7,500 రూపాయలు అనేవి ఇచ్చేవారు అనమాట. అయితే ఇక్కడ చూసుకుంటే రైతుల విజ్ఞప్తి మేరకు 10 ఎకరాల వరకు పెంచి ఎకరానికి 7,500 రూపాయలు అనేది ఇచ్చేవారు అనమాట. సో ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు ముఖ్యంగా ఈ రైతుల ఖాతాలకు సంబంధించిన డబ్బులు అనేవి అయితే మనకి రేపు అయితే జమ చేయ అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మీకు ముఖ్యంగా చూసుకుంటే మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే మీ యొక్క బ్యాంక్ పాస్ పుస్తకం అయితే రెడీగా అయితే ఉంచుకోండి. సో ఎవరైనా ఈ కేవైసీ చేయించుకోకపోతే మాత్రం వెంటనే అయితే చేయించుకోవడానికి మాత్రం. ఎందుకంటే మనకి ఇక్కడ డబ్బులు అనేవి వేయగానే మీ యొక్క ఖాతాలో అయితే జమ అవుతాయి. సో ఖచ్చితంగా మీ ఖాతాలన్నీ కూడా పనిచేస్తేనే ఈ యొక్క డబ్బులు అనేవి అయితే మీరు తీసుకోగలుగుతారనమాట. సో ఖచ్చితంగా ఒకవేళ ఈ కేవైసీ చేయించుకోకపోతే మాత్రం మీరు వెంటనే చేయించుకోండి. ఇది మనకు వచ్చిన తాజా సమాచారం. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.